ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి పోగు చేయబడిన వారు ఆ మాట పలక వారు ఆకలి దప్పుల చేత వారు అరణ్యములో ప్రాణములు సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన కృప నిత్యముండును. 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురుగాక. దేవుని ఆజ్ఞను లోబడక మహోన్నతుని తీర్మానము చేసి తృణీకరించినందున ఈ 107వ కీర్తనలో మనకు అనేకమైన విషయాలు కనబడతాయి. ఏమంటున్నాడు మొదటి 2 వచనాలలో? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. విశ్వాసి యొక్క ఆధ్యాత్మికమైన జీవితములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట బహు గొప్పది. అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి అధ్యక్షకుడుగా ఉన్నప్పుడు ఆయన ప్రజల అవసరాలు తీర్చేవాడు, ప్రజల అక్కర్లు తీర్చేవాడు. ప్రజల మీదనే తన మనస్సు అన్నమాట. ఎందుకంటే ఆయన పేదరికంలో నుండి మరి పైకి వచ్చినవాడు. ఆయన జీవితములో అనేకమైన మరి బలహీనతలు ఉన్నాయి. పలుమార్లు పడిపోయాడు. కానీ ఒకానొక దినమున అబ్రహాం లింకన్ గారు అమెరికాకు అధ్యక్షకుడయ్యారు. ఆ యొక్క అబ్రహాం లింకన్ ఉంటున్న నివాసం యొద్దకు ఒక ముస్లాము వచ్చింది. మీరెందుకు వచ్చారు అని విఐపి అడిగితే, నేను అబ్రహాం లింకన్ గారిని కలవాలి అనుకుని వచ్చింది. సరే అని అబ్రహాం లింకన్ గారు ఆమెను రమ్మను అన్నాడు. ఆమె వచ్చి పండు ముసలామె, అయ్యా నీవు మా బాగోగులు ఆలోచిస్తున్నావు,
మా గురించి ఎన్నో బాధ్యత తీసుకొని పరిపాలిస్తున్నావు. నీకు పలాని బిస్కెట్లు అంటే ఇష్టం కదా, అవి తీసుకొని వచ్చాను అని అన్నప్పుడు అబ్రహాం లింకన్ గారు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా గురించి ఆలోచించే ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి నా ఆకలి తీర్చడానికి నాకు ఇష్టమైన బిస్కెట్లు తెచ్చింది అని ఆయన ప్రభును స్తుతించాడు. నా గురించి ఆలోచించేవారు. చాలామంది వాళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ ప్రభుని గురించి ఆలోచించరు. ప్రభు చేసిన ఉపకారములను బట్టి వారు ప్రభుని స్తుతించరు. అందుకని అన్ని మూలల నుండి పోగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. పాత నిబంధనలు దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు ప్రథమ వ్యక్తిగా కనపడతారు. అందుకే 103వ కీర్తన 1వ వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చాలామంది మర్చిపోతున్నారు. సమాజములో ఒక మంచి పేరు కలిగేలకల్లే, ఒక మంచి హోదా కలిగేలకల్లే ప్రభు చేసిన మేళ్ళని మర్చిపోతున్నారు. నాడు మానవుడు కాస్త గూడు అంటే అచ్చమ్మక్క ఏంది గూడు అంటే ఇల్లు, కాస్త గూడు కాస్త కూడు అంటే చేసి ఏంది అన్నము. జెసి బాగా చెప్పింది. ఒకసారి తప్పట్లు కొట్టండి జెస్సీకి. కాస్త కూడు కాస్త గుడ్డ దొరికేలకల్లే దేవుణ్ణి మర్చిపోతున్నారు. కానీ దావీదు అలా కాదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు పాత నిబంధనలో దేవాలయములో దావీదు కొందరిని ఏర్పరిచాడంట. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనం. 16వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతార్పణలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించు. ఏడవ వచనము. ఆ దినమున యెహోవాను స్తుతి విచారణయు ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధానమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి,
ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ. పిల్లలతో నీ జీవితములో, నీ కుటుంబములో నీ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దేవుడిచ్చిన అద్భుతమైన జవాబును బట్టి, సమాధానాన్ని బట్టి, అమ్మ ఒకప్పుడు నా జీవితంలో కూడా ఇదే సమస్య వచ్చిందమ్మా, నేను చాలా కృంగిపోయాను, కానీ దేవుని లేఖనం, దేవుడు నన్ను ఒక స్థితికి తీసుకొని వచ్చాడు. మీరు కంగారు పడకండి, దేవుని మీద ఆధారపడండి. చూశారు సంభాషణ, ఆయనను గూర్చిన సంభాషణ. మనమంతా లౌకిక విషయాల మీద ఉన్నంత ప్రాధాన్యత ప్రభు పట్ల ఉండడం లేదు. ఆయనను గురించిన సంభాషణ చేయుడి. విశ్వాస జీవితములో ఆయనను స్తుతించుట మానకూడదు. రోమాపత్రిక 1వ అధ్యాయములో వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా ఘనపరచలేదు, వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వాదములను పెట్టుకున్నారంట. దేనికి? దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని హెచ్చించడానికి వాదములను పెట్టుకొని వ్యర్థులైపోతున్నారు. అవసరమా వాదాలు? దేవుని స్తుతించుటలో, దేవుని ఘనపరచుటలో, దేవుని మహిమపరచుటలో వాదాలు వివాదాలు అవసరమా విశ్వాసికి? ఆ 10 మంది కుష్ఠరోగుల్లో వారిలో ఒకరిని స్వస్థత కలుగుట చూసి వాడు పరిగెత్తుకొని వచ్చి యేసు పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. వాడు సమరయుడు. వాదాలు పెట్టుకొని స్తుతి కూడికలు జరగడం లేదు. వాదాలు పెట్టుకొని గృహ కూడికలు జరగడం లేదు. కానీ భక్తులు అలా కాదు. తప్పువైన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఈ నా సంతోషములో మీరు పాలు పొందండి అన్నాడు. ఆయన చేసిన అద్భుత క్రియలను బట్టి ఆయనను స్తుతించాలి. కారణం ఏమంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయములో ఈనాడు ప్రజలు ఎలాగున్నారంటే కృతజ్ఞత లేనివారుగా ఉన్నారంట. ఎవరంటే వాళ్ళు? కృతజ్ఞత లేనివారు. ఒక రాజుగారు భార్య వచ్చారు. ఆయన సభను గురించి ఉపన్యాసం చేయగా సభ విన్నవారు ఏమన్నారంటే, సార్ ఇది మీ స్వరము కాదు, దేవుని స్వరమే అన్నారండి. అప్పుడేమనాలి రాజుగారు? దేవుడు మాట్లాడిచ్చినట్లు ఉంది సార్ మీ సంభాషణ అంటే ఆ రాజుగారు ఏమనల్లా? దేవుని స్తుతించాలి. నాతో ఈ విధంగా మాట్లాడా, దేవానికి స్తోత్రము. కానీ అక్కడ ఏమని రాయబడింది? అతడు దేవుని మహిమ పరచనందున పురుగులు పడి చచ్చాడు. నీ కుటుంబములో దేవుడు చేసే ప్రతి ఉపకారాన్ని బట్టి, అందుకే భక్త పౌలు అన్నాడు 1 తెస్సలోనికయులు 4:15 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. మీ విషయములో దేవుని చిత్తం. నీ కుటుంబములో ఏది ఉన్నా లేకపోయినా విచారపడవద్దు, ఆందోళన పడవద్దు.
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటాడు పౌలుగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో. దేనిని గూర్చియు చింతపడకుడి, దేనిని గూర్చియు చింతపడకుడి, గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయి. ఎవరెవరికో కాదు. నీ సమస్యలేవో, నీ అక్కర్లేవో నువ్వు దేవునికి తెలియజేయి. 19వ వచనములో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరము. కనుక విశ్వాసి ప్రభును స్తుతించుటలో వెనకాడకూడదు. అందుకే ఇర్మీయా గ్రంథంలో ఒక మాట అంటాడు, వారికి నేను కృతజ్ఞత బుద్ధి పుట్టించదను. వారికి కృతజ్ఞత బుద్ధి. ఎందుకు స్తుతించాలి? మొదటి మాట 107వ కీర్తన 2వ వచనములో, విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఇందాక సహోదరులు ప్రభు వల్ల ఎదుట నిలబడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మన తరపున, సంఘం తరపున, మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా అపరాధముల నిమిత్తమై మా కొరకు ఆకాశము నుండి దిగి వచ్చి ఆకాశానికి భూమికి వేలాడవేయబడి నీ రక్తముతో మమ్మల్ని విమోచించిన మా విమోచకుడైన యేసుక్రీస్తు వారికి మా స్తుతి అర్పణ, మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయములో. నీవు నేను 3 కరోనాలను జయించాం. ప్రపంచములో లక్షలాది మంది కరోనా కాలములో ఈ లోకాన్ని విడిచిపోయారు. గుర్తుపెట్టుకో. దేవుని స్తుతించుట, దేవుని కనపరుచుట, దేవుని మహిమపరుచుట మానకూడదు. కారణము, మనము శాపగ్రస్తులము, మనము అనీతిమంతులము, మనము మన అపరాధముల చేత, మన దోషముల చేత, మన చేష్టల చేత దేవుని ఉగ్రతకు పాత్రులము. మన ప్రాంతంలో పొలము వేయని పొలాలలో ఊబగడ్డి మొలుస్తుంది. అబ్బో, ఎంత సౌందర్యంగా ఉంటుందో అది. దాన్ని చూస్తే గనక ఎంత ఆనందమవుతుందో. ఒక్కసారి అగ్గిపుల్ల వేయి, ఒక్క క్షణంలోనే కాలిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది నా జీవితం. అందుకనే బెల్షెజారుతో దానియేలు అన్నాడు, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని చేతిలో ఉన్నవో ఆ దేవుణ్ణి నీవు మహిమపరచనందున, ఆ దేవుణ్ణి నువ్వు గణపరచనందున, ఆ దేవుణ్ణి నువ్వు స్తుతించనందున ఈ రాత్రే నువ్వు హతుడైపోతావు అన్నాడండి దానియేలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇరవై 22, 23 వచనాలు. బెల్షస్సాజరు
అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధకు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెప్పించుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విడనైనను గ్రహింపనైన చేతగాని వెండి బంగారు ఇత్తడి కర్ర ఇనుమను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఆయన నీవు ఘనపరచలేదు. కనుక యవన పిల్లలు ప్రతి ఉదయమే లేస్తానే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. యేసు ప్రభువా నీకు స్తోత్రములు, రాత్రంతా కాపాడినావు, నూతన దినాన్ని బహుమానంగా ఇచ్చావు. ఈ దినపు యాత్రలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. వృత్తిరీత్యా నేను దూరంలో ఉన్నాను. నా తల్లిదండ్రులను నా తోబుట్టులను దీవించండి. వారి పనులలో మీరు మహిమ పొందండి. నా భవిష్యత్తు పట్ల, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల నీ సంకల్పం ఏదుందో అది నెరవేర్చు. ప్రభు మీద ఆధారపడాలి పిల్లలు. దేవుని వాక్యాన్ని చదవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం చదివి ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో ఈ భ్రష్టమైన సమాజములో దేవుని కాపుదల నీ మీద ఉంది. దేవుని సన్నిధి నీ మీద ఉంది. ఎవరంట ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది? విమోచించిన వారు. కొలస్సు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. కొలస్సు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసి ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. యేసు క్రీస్తు ద్వారా ఆయన మనలను విమోచించాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషము నిష్కలంకమునగు అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. విమోచింపబడిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 2వ మాట 107వ కీర్తనలోనే 3వ వచనములో పోగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురుగా. ఆయన చేత ఏర్పరచబడిన వారు, నానా దేశములో నుండి పోగు చేయబడిన వారు, యేసుక్రీస్తును అంగీకరించక మునుపు మనము దూరస్తులము, మనము శత్రువులము, మనం భక్తిహీనులం, మనం పాపాత్రులమై ఉండగా
ఆయన మన కొరకు సిలువలో బలియాగమయ్యి మనలను దేవునితో సమాధానపరిచాడు. పరలోక రాజ్యములో కూర్చోబెట్టాడు. మన కొరకు విజ్ఞాపన చేయుచున్నారు. పోగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మూడవ మాట 107వ కీర్తనలోనే 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. విడిపించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. యెహోవా దయాళుడు, ఐగుప్తు నుండి దేవుడు 10 తీర్పులు తీర్చి అద్భుతముగా వాగ్దాన దేశాన్ని నడిపించుచున్నప్పుడు, వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైతే ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. శత్రువులైన ఐగుప్తు లేక కళేబరములు ఆ జలముల మీద కనబడినప్పుడు ఇశ్రాయేలీలు యెహోవాకు మొరకుతూ ఉన్నారండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 30వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూసిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును మోషేయందును నమ్మిక ఉంచిరి. 15వ అధ్యాయం 1వ వచనంలో మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చిన గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడవేశెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణయు, ఆయన నా దేవుడని నేను ఆయనను వర్ణించెదను. అవయ్యా, యేసుక్రీస్తు నమ్మకమునుపు నా జీవితం అగోచరమయ్యా. సువార్త ద్వారా ప్రభువుని నమ్ముకున్నాను. నా జీవితం మార్చబడింది. నాకు ఒక భార్యనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఒకరిని ఆశించకుండా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నిజంగా యేసుక్రీస్తు గొప్పవాడు. మీరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయనను గురించి వర్ణించాలి. నిన్ను నీవు వర్ణించుకోవడం కాదు. చాలామంది వాళ్ళని గురించి వర్ణించుకుంటున్నారు. కానీ భక్తులు ఏమన్నారంటే, మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప అన్నారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే నా గొప్పతనం కాదు, దేవుని కృప. నేను ఆయనను విశ్వసించాను, నేను ఆయన నమ్మాను, నేను ఆయన కొరకు జీవిస్తున్నాను కనుకనే ఆయన నా జీవితంలో ఈ అద్భుత క్రియలు జరిగించారు. వారు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు? శత్రువుల చేతుల నుండి అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు. 2వ రాజుల 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 25, 26 వచ్చిన
3వ దినమున వారు బెరాక లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. ఆ చోటికి బెరాక లోయ అని పేరు. 26వ వచనం, 4వ దినమున 2 దినవృత్తాంతములు 20:26. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున బెరాక లోయ అని పేరు. బెరాక అనగా స్తుతి లేక ఆశీర్వాదం. ఎందుకో ఈ రాజు మీదికి 3 రాజులు యుద్ధానికి వచ్చారు. కానీ రాజు ఏం చేశాడు? తన మనస్సు దేవుని మీద నిలుపుకున్నాడు, ఉపవాసం చాటించాడు, తన బలహీనతను ఒప్పుకున్నాడు, సైన్యం కంటే ముందు దేవుని స్తుతించాడు. ఇప్పుడు దేవుడు ప్రవక్తను పంపి, రాజుగారు ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించింది. 26వ వచనములో వారి దేవుడు వారి శత్రువుల మీద విజయం ఇచ్చి వారిని వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. వస్తువాహనముల ద్వారా కాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిండేది, బంగ్లాలు గృహాల ద్వారా కాదు. దేవా ఈరోజు సజీవంగా ఉన్నాను అంటే అది నీ కృపై ఉన్నదయ్యా. దేవానికి స్తోత్రములు. కారుంటే ఆశీర్వాదం, ఇల్లుంటే ఆశీర్వాదం, ఇవి కాదు. చాలామంది ఇవే ఆశీర్వాదాలని పొంగి పొర్లిపోతున్నారు. ఇవి ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. పాపం ఒక ఆయన కారు కొన్నాడు ఆశీర్వాదం అనుకొని. కార్ డ్రైవింగ్లు చేస్తూ ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు నడుస్తూ ఉన్నాడు, వీల్ చైర్కు పరిమితం అయిపోయాడు. గొప్ప మనిషి. అవి కాదు ఆశీర్వాదాలు. ఈరోజు నా కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నాను అంటే, నా పిల్లలు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశాను అంటే, ఇది నీ కృపేనయ్యా, ఇది నీ సహాయమే అయ్యా. జ్యోతిర్మయ్య గారు శరీరాన్ని కష్టపెట్టకుండా మహారాణిలాగా నీ పక్కనే కుర్చీ ఉంది, చక్కగా కుర్చీలో కూర్చో. లోపలున్న మా మనవడు రేపు అడుగుతాడు, ఏంది మా అమ్మని అట్లా కూర్చోబెట్టినావు, ఆ జానని కడుపులో నేను ఎన్ని ఇబ్బందులు గురవుతానని నీకు తెలుసా అంటాడు. కాబట్టి నువ్వు మహారాణిలాగా కుర్చీలో కూర్చోమ్మా. శరీర బలహీనతలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూర్చోవచ్చు. కనుక మనం ప్రభును స్తుతించుటలో వెనకాడకూడదు. ఎందుకు స్తుతించాలి? 7వ వచనములో 107వ కీర్తన 7వ వచనం, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు. ఇశ్రాయేలుల యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఆయన పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి యెహోవా మాకు ముందుగా ఉండి నడిపించని పాట పాడు. నా కుటుంబాన్ని నేను కాదు, నాకు ముందుగా ఉంది. నా జీవితంలో నేను కాదు, ఇమ్మానుయేలు దేవా నాకు తోడుగా నన్ను నడిపించు.
ఈ భ్రష్టమైన లోకములో, ఈ తుచ్చమైన లోకములో నేను ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో నీ కృపను నాకు దయచేయి. నన్ను నడిపించు, నా కుటుంబాన్ని నడిపించు. దేవుని చేత నడిపించే కుటుంబం లోకరీతిగా పేద సాధనగా కనబడొచ్చేమో కానీ అది క్రీస్తునందు ఐశ్వర్యం కలిగిన కుటుంబం. కొరతలు ఉండవు. మా సైన్స్ మాస్టర్ను నిన్న అనంతపురంలో కలిశాను. కలిస్తే బాగున్నావా దేవదానం అని, ఏరా ఎట్లుంది నీ జీవితం, ఏమైనా పోగేశావా అని అంట. సార్, మీరు చెప్పిన విషయాలు పాటిస్తూ సాగుతూ ఉన్నాను. సంపద అయితే లేదు కానీ కొరత అయితే లేదు సార్ అని చెప్పేసి. అది సాలరా, ఏం కావాలరా అంటున్నా. తెలుగు రాష్ట్రాలలో బైబిల్ గురించి చెప్పేది నువ్వు చిన్నప్పుడు అంటున్నావు లేరా, అప్పుడే నాకు కొత్త నిబంధనలు ఇచ్చావుగా, నేను రక్షింపబడతానే మా సార్లు అందరికీ పోయి కొత్త నిబంధనలు ఇచ్చేసిన. సార్ ఈ బైబిల్ చదవండి అని నేను కొత్త నిబంధన ఇస్తే మా సైన్స్ మాస్టర్ వెంకటరామయ్య సారు నాకు వివేకానందుని బుక్ ఇచ్చాడు. ఇప్పటికీ ఉండల్లా, ఎక్కడ ఉండల్లా. నువ్వు ఇది చదువురా అన్నాడు. సార్ నువ్వు ఇది చదువు, నేను అది చదువుతా. వాళ్ళ పిల్లలు కూడా ఎదురై అన్నా కదా దానమన్నా కదా అంటున్నారు. ఇంకా లోపలికి పోతూ ఉండగానే ఈయన తెలుసా అంటే, సార్ నా ఎత్తి ఎవరు మర్చిపోతారు సార్, నా ఎత్తి ఎవరన్నా మర్చిపోతారా అంటే నవ్వుతున్నారు. ఎందుకంటే ఆయన భార్య చక్కగా ప్రేమించేది. పోయినప్పుడల్లా కాస్త టిఫిన్ అది ఇది పెట్టేదన్నమాట. దాన్నం అప్పుడప్పుడు వచ్చి కూర్చోరా ఈడా అనేది మా మేడం. ఇప్పుడు 80 సంవత్సరాలు ఆయన. సార్ సంపద అయితే లేదు కానీ ప్రజల హృదయంలో ఉన్న సార్ అన్న, ఇంకేం కావాలరా, అది ఉంటే చాలరా అంటున్నా. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు చేసిన ప్రతి విషయాన్ని బట్టి నువ్వు ప్రభును స్తుతించాలి. ఎప్పుడైతే దేవుడు వారికి ముందుగా ఉండి నడిపించాడో అరణ్యములో వారికి ఏమీ తక్కువ కాలేదు అని. కారణమేమి? ఇశ్రాయేలు సైన్యమునకు ఆయన ముందు నడిచిన దేవుడు. 80 కీర్తనల ఆ మాట మనకు దొరుకుతుంది చూడండి. ఇశ్రాయేలుల కాపరి చెవియెగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, ఆసీనుడవై ప్రకాశించుము. ఇశ్రాయేలునకు కాపరి, యోసేపు వలె మందను నడిపించువాడా. ఆయన నడిపిస్తే నీ కుటుంబంలో ఏ కొరతలు ఉండవు. ఎవరు స్తుతిస్తారంట? ఆయన చేత తృప్తిపరచబడి. ఎక్కడికి నడిపిస్తాడంట ఆయన? ప్రకటన గ్రంథం 7:17లో గొర్రెపిల్ల కాపరి అయి వారిని జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించును. 66వ కీర్తనలో సమృద్ధి గల చోటికి వారిని నడిపించెను. యోహాను సువార్త 10:4లో గొర్రెలను వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా నడుచును. ఇంకా దేవా, నా కుటుంబాన్ని నువ్వు ముందుండి నడిపించయ్యా. నా పిల్లల జీవితములు అయ్యా సహాయం దయచేయి. నా భర్త విషయంలో, నా భార్య విషయంలో వారు ప్రభునకు లోబడినట్లుగా, ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా నీ కృపను అనుగ్రహించు. 9వ వచనం 107వ కీర్తన 9వ వచనం. ఏలయనగా
ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆయన మేలుతో నింపి ఉన్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన తృప్తిపరచు దేవుడు తన ప్రజలకు. 36వ కీర్తన 4వ వచనములో 36వ కీర్తన 8వ వచనంలో, నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము సంతృప్తి నందుచున్నాము. చాలామంది బుధవారం కూడిక అని తెలుసు, శనివారం విజ్ఞాపన ప్రార్థన అని తెలుసు. ఇప్పుడు నిలబెట్టి ఎన్ని పనులు ఉన్నాయి చెప్పండి అని ఒకరు నిలబెట్టి అడిగినాను అనుకో, మొఖాలన్నీ చిట్లిపోతాయి. ఒక గంటన్నర ఉండడానికి కూడా మీ శరీరం సహకరించదంటే మీ ఆత్మీయ జీవితం ఎలాగున్నారో ఒకసారి పరిశీలించు. ఇప్పుడు ప్రభుత్వం వారు ముఖం బొమ్మ పెట్టినారు. ఏం బొమ్మ? ముఖం బొమ్మ. ముఖం బొమ్మ పడితేనే జీతాలు వచ్చేది. జీతాలు వస్తేనే గీతాలు పడుతుంది. దారా మరియమ్మ చూసారు, ముఖబొమ్మ. ఇట్లా ఫోన్ పెట్టి పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలబడి అబ్బా పడి ఈరోజు అయిపోయిందప్ప, డ్యూటీ అయిపోయింది సరే జ్యోతిర్మయ అంటారు. మరియు ఆసుపత్రిలో నిలబడి అట్లా కొట్టి అబ్బా అయిపోయిందప్ప. సరే ముఖబొమ్మ పడనిదే జీతం రాదు, జీతం రానిదే గీతం రాదు. సరే జీతం రానిదే ఒకవేళ గీతం పాడు అన్నామనుకో, ఆడిగడు దీన్ని బాగా గుండ్రాయి మాదిరి ఉండేవాడు. అప్పుడు నాకు ఫోన్ చేసినాడు, నేను బాల్యం సమయం నువ్వే పాడుకో అంటాను. చూసారా చూసారా, ప్రతి విషయములో నువ్వు ప్రభుని కనపరచు. ఆయన తృప్తిపరచు దేవుడు తన ప్రజలను. ఆకలి కొననీయడు ఆయన. ఆయన చెప్పాడు, సింహపు పిల్లలు చెప్పు సుందరి, చెప్పు గంధం కృపా సుందరి చెప్తాది. ఇప్పుడు సింహ పిల్లలు నేను ఆకలి కొంటాను అప్పుడు నువ్వేందుకు చెప్పేది, నువ్వు ఆమె నన్ను నేను పోతా అంటాను మా సుందరి. సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి. ఎక్కడో ఆకలితో ఉన్నాడు సౌలు కుమారుడు మెఫీబోషెత్. ఎక్కడో ఆహారం లేని చోట ఉన్నాడు. దావీదు కృతజ్ఞత బుద్ధి గలవాడని చెప్పాను కదా ఇంతకు మునిపే. ఆయన తనకి ఎవరైతే మేలు చేశారో వారిని అందరినీ తన బలలో ఉంచుకునేది. నిన్న కూడా మా సార్ పిల్లలు అడిగారు, సార్ అన్నా మధ్యాహ్నం భోజనం చేసిపోన్నా అన్న. సార్ భోజనంతో కాదు, గురు శిష్య ముఖ్యము, నా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి. చిక్కవు కదరా నువ్వు అంటున్నాడు మా సార్. ఎక్కడో ఆకలి లేని స్థలములో ఉన్న మెఫీబోషెతును యోనాతాను దావీదు ప్రాణమిత్రులు గనక యోనాతాను బట్టి సౌలు కుటుంబీకులకు నేను దయచూపునట్లు దేవుడు నా యందు దయచూపునట్లు. బాబా చూడండి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాట చాలండి. 7వ అధ్యాయం ఎక్కడికి వచ్చాడు? మెఫీబోషెత్
9వ అధ్యాయము మూడవ వచనం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబీకులలో ఎవడైనా శేషించి ఉన్నాడా? దేవుడు నాకు దయ చూపాడయ్యా. నేను ఇతరులకు దయ చూడాలి. నేను సేపని కాదు. నా ఆహారములు ఇతరులకు కొంత భాగ్యం, కొంత చేయి చాపాలి. నేను జ్ఞానవంతురాలైన గుణవతి అయిన భార్యని గురించి ఏం చదువుతాము? ఆమె దీనులకు తన చెయ్యి చాపు. అందుకు రమణ కుమారి ఉదాహరణ. ఆ ఎదురుగానే ఒక ఆమె చిన్న గుడ్డతో గుడిసె వేసుకొని ఉండేది. నేను వెళ్ళి ఆమెకు ఒక 50-100 ఇచ్చేవాడిని. థ్యాంక్స్ ఏమన్నా టిఫిన్ తిన్నావు అత్త తీసుకురామన్నా అంటే అయ్యా రమణ కుమారి పంపింది, ఆమె పంపింది అయ్యా. ఎప్పుడు అడిగినా కూడా చూశారు. ఆమె కొడుకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ లేదు. ఏ విషయంలో పోయినా కూడా అయ్యా ఇదిగో అత్త ఒక 100 తీసుకుంటే సార్ సంతోషపడే. నువ్వు 100,000 ఇవ్వాల్సిన పల్లె, నీకున్న దానిలోనే నువ్వు తినే 4 ముద్దలు ఒక ముద్ద ఇతరులకి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నాకు దయ చూపినట్లుగా నేను కూడా ఇతరులకు దయ చూపి. ఇప్పుడు మెఫీబోషెత్ ఏమంటాడంటే, చచ్చిన కుక్క వంటి ఇంత దయ చూపుటకు నేనెంతటి వాడు. భయపడాకు, మీ తాత యొక్క పొలం గిలం అన్నీ రాసి ఇచ్చేస్తాను. కన్న కుమారుడు కత్తెత్తితే అరణ్యము లేకపోతే బర్జిలై ఏం చేశాడంట? పంపించాడు. ఇప్పుడు బర్జిలై అయితే ఏమంటున్నాడంటే, నా బల్ల దగ్గరికి రా అంటున్నాడు. బర్జిలై అంటున్నాడు, నేను ముదసలి కలిగిన వాడిని, నేను రాలేను, సవిసారాలు నేను చూడలేను, కావాలంటే నా కుమారుని కింహామును తీసుకెళ్ళు అని. ఇక మరణ దశలో కూడా తన సొలొమోనుకు చెప్తున్నాడు చూడండి. తన మరణ దశలో కూడా దావీదు తనకి ఎవరెవరు మేలు చేశారో అది ఎప్పుడు దావీదు మర్చిపోలే. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం. దావీదునకు మరణకాలము సమీపింపగా. ఇప్పుడు 7వ వచనం. నేను నీ సహోదరుడైన అబషాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిలై కుమారులు నాకు సహాయమునకు వచ్చింది. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో వారిని కూడా చేర్చు. ఏమోరా, నాకు మరణకాలం సమీపంగా వచ్చేసింది, నేను వెళ్తున్నా, కానీ నా మనసులో ఒకటి ఉందిరా. మీ అన్న కత్తి పట్టినప్పుడు నేను అరణ్యములో ఉంటే బర్జిలై కుమారులు నాకు సహాయం చేశారు. ఒకవేళ నేనున్నా, నేను విడిచిపోయినా, సొలొమోనా నువ్వు రాజు అయినప్పుడు వారిని కూడా నీ బల్ల యొద్దకు చేర్చుకో. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, దావీదు దగ్గరకు వచ్చి తన కుమారుని గురించి, అయ్యో నీకన్నా నీ కుమారుడు ఏందనుకుంటున్నావు అని అంటూ ఉన్నారండి. ఈ మాట రాజు చదువుతూ ఉంటే బహు సంతోషమైంది. 1వ అధ్యాయమే
47వ వచనం లేదా 46, 47. సొలొమోను రాజ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకు రాజసేవకులు మన ఏలినవాడును రాజువకు దావీదునకు కృతజ్ఞత స్తుతులు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లు, నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు దేవుడు దయచేయునుగాక అని చెప్పగా, రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగా. కన్న తండ్రి కన్న కుమారుని యొక్క ఖ్యాతిని గురించి ఇతరులు వచ్చి చెప్తూ ఉంటే దావీదు ఏం చేస్తున్నాడు? నాకు ఒక కుమారునిచ్చావు, దేవా నీకు స్తోత్రం. మన పిల్లలు తల్లిదండ్రులను ఘనపరచాలి, నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదు. తల్లిదండ్రులను ఏం చేసినావు, ఏం పెట్టినావు, నీకు అంత మారమేసి చేసి పోతాలే, ఎప్పుడు నాకే పడేస్తావు అన్నీ. అవు ఇప్పుడు వచ్చింది కదా హైదరాబాద్ నుండి, మీకు అది చెప్పనే చెప్పదు, అన్నీ నాకు చెబుతానే ఉండదు, బొక్కులు కడిగేది అన్నీ. ఏమి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్స్ కదా నాకు అని దివ్య సుందరి చూసారా. కానీ ఇక్కడ అట్లా కాదు. అయ్యా నీ కొడుకు ఎంత గొప్పవాడయ్యా అంటే ఆ తండ్రి హృదయం చలించి ఒక కుమారుని నీకు స్తోత్రమయ్యా అంటున్నాడండి. మన పిల్లల ప్రవర్తనను బట్టి మన తల్లిదండ్రులు దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. అది పెంపకం. ఇది కాదు తీసుకొని వచ్చాడు కాలేజీకి పోయి, ఏరా సెలవు దినాలు అయిపోయినాయి డాడీ, మనసు పడ్డాను, నువ్వు ఓకే అంటే లోపలికి వస్తాం, లేదంటే అబ్బాకి చెప్పి ఎదురుగానే ఫ్యామిలీ పెడతాను. అప్పుడు ఏం చేయాలి? రాత్రి పెళ్ళి సరే, రాత్రికే ఎందుకు పరువు పోతుందని. మన పిల్లలను దేవుని కొరకు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మోకరించే బిడలగా నువ్వు తయారు చేయి. వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 20వ వచనము 107వ కీర్తన. అరే వాళ్ళందరినీ పైకి రమ్మని కిందికి రమ్మని వాళ్ళను. 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విమోచించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురుగాక. వారు కృతజ్ఞత అర్పణలను చెల్లింతురుగాక. కారణమేమంటే వారిని బాగు చేసిన దేవుడు వారిని బాగు చేశాడు. నీ కుటుంబాన్ని బాగు చేశాడు, నీ జీవితాన్ని బాగు చేశాడు, నీ కుటుంబములో ప్రతి విషయంలో ఆయన బాగు చేశాడు. మేం బాగుపడినాము అనుకుంటున్నారే కానీ చెడిపోతూ ఉన్నారు. ఏ కుటుంబములో ప్రార్థన వాక్య ధ్యానము ఉండదో ఆ కుటుంబము బలహీనమైపోతుంది. ఆయన బాగు చేయు దేవుడు.
147 కీర్తన 3వ వచనములో 147 కీర్తన 3వ వచనం. ఆ బయట ఉన్న వాళ్ళు లోపలికి రండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఆయన గాయములను కట్టుదేవు. నీ హృదయములో, నీ జీవితములో ఏ బలహీనతలు ఉన్నాయో ఆయన సరి చేస్తాడు. ప్రార్థన చేయి. సరిదిద్దుకోవాలని ఆలోచన లేదా నీకు? సరిదిద్దుకొని ప్రభు కొరకు జీవించాలని తపన లేదా నీకు? బతుకంతా వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, ఇదే అయింది. కానీ నిన్ను నీవు చూసుకున్నావు ఎప్పుడన్నా? నిన్ను నీవు పరిశీలించుకున్నావు ఎప్పుడన్నా? యేసు ప్రభు వారు అన్నారు, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని ఇతరుల కంటిలో నలుస్తూ నీకెందుకు అంటున్నాడు. మనం అట్లా కాదు, ఇతరుల వైపే. అది మన పని కాదు. వాటికి యూదాని గురించి అడిగారు, ఏం ప్రభువా అతడు ఎట్లాగా అని. ఏమన్నాడు యేసు ప్రభు వారు? నీకు ఇష్టం అంటే ఏమన్నాడు యేసు ప్రభు వారు? యాలవై మీకు ఆ పని వదిలేసేయండి అన్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. మీకెందుకు అన్నాడు ఆయన. కనుక విశ్వాసి జీవితంలో మనం ప్రభు వైపు చూస్తూ కొనసాగడి వారముగా ఉండాలి. అతడు పోగొట్టుకున్నాడో సమయాన్ని పోగొట్టుకున్నాడు. కనుక నువ్వు దేవుని స్తుతించు. ఆఖరి మాట 107వ కీర్తన 41వ వచనములో, 107వ కీర్తన 40-41. రాజులను తృణీకరించుచు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వారి వంశములను మందవలే వృద్ధి చేసెను. ఏమంట? రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. ఈ మధ్య ఒక సంపన్నుడు నాకు పరిచయం అయ్యాడు. పాత ఆయనే, కుటుంబీకులందరూ జాబ్ పర్సన్స్. దేవుడు వారి కుటుంబాలకు సంతానం కూడా ఇచ్చాడు. అప్పుడు చెప్పా, బావా నిర్గమకాండంలో ఒక ఆశ్చర్యమైన సంగతి ఉంది. ఐగుప్తునకు యోసేపు కాలములో
ఇశ్రాయేలులు ఎంతమంది వెళ్ళారు? రామాజీ శ్వేత ఎంతమంది వెళ్ళారు? ఎంత? యోసేపు కాలములో ఇశ్రాయేలీలు ఐగుప్తునకు ఎంతమంది వెళ్ళారు? 75 మంది వెళ్ళారు. వారు వాగ్దాన దేశానికి ఐగుప్తు నుండి నడిచేటప్పుడు ఎంతమంది వచ్చారు? స్త్రీలు, వృద్ధులు, పిల్లలు కాక కేవలం సైనికులు, యవన ప్రాయములో ఉన్న కాల్బలం ఎంతమంది అంట? 6 లక్షల మంది. దాదాపు 20 లక్షల మంది వారు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి బయలుదేరారు. ఇది కాదా బాబా గొప్ప ఆశీర్వాదము? నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే బాబా, నిర్గమకాండం 1వ అధ్యాయంలో వారు ఉన్న చోటు వారితో నిండి ఉందంట, ఇంకెవరు లేరంట. నిర్గమకాండం 1వ అధ్యాయం మూడవ వచనం, ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము ఇంకెవరు లేరంట వారి మధ్య. వారున్న ప్రదేశము, ఒకసారి నీ కుటుంబాన్ని చూసుకో బావా అంటే, భలే చెప్పావు బావ, మంచి మాట చెప్పావు అంటున్నాడు. ఇప్పుడంతా ఒక్కడితోనే సరిపెట్టుకుంటున్నారు. ఏదో 100 మంది కాలిపోయినట్లుగా మహిళలు. అబ్బా రెండోది వద్దండి, మేమిద్దరం మాకొకడు అంటున్నారు. చంద్రబాబు గారేమో ఎంతమంది అయినా పుట్టించండి రా అంటున్నాడు ఆయన. చూసారా, ఇంకా చాలు స్టాప్ అంటున్నారు అప్పుడే. ఇది ఒకరికే, ఒకరికే స్టాప్ అంట. ఎన్ని పురుట్లు నొప్పులు పడిందో మళ్ళా. బావ ఒకసారి మీ ఇంట్లో చూడు బావా అన్న. అప్పో ఇంకా నేను ఏదో దాని మీద ధ్యాస పెట్టండి బావా అంటున్నాడు. సంతోషపడయ్యా, నీ వంశాన్ని వృద్ధి చేశారు. మంత్రసానులు దేవునికి భయపడినందున వారి వంశమును కూడా దేవుడు ఏం చేశాడంట? వృద్ధి చేసి. ఒకరికే సరిపెట్టుకుంటున్నారు. నేను ఇట్లాగే అడిగినా, ఇంకా ఒకరే చాలు అనింది ఒక ఆమె. ఏందమ్మా ఎన్ని కానుపులైంది నీ కూతురు అన్న. ఒక కాయకే, శనక్కాయకే. ఇక్కడ అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వాని వంశమును వృద్ధి, ప్రభు కొరకు నీ పిల్లలను వృద్ధిపరిచి ఆయన అట్టి దరిద్రుల బాధను పోగొట్టి, మునుస్వామి ఎంత హ్యాపీగా ఉన్నాడని. ఎందుకు? ఇప్పుడు మరలా గర్భవతి జ్యోతిర్మయి. దేవుని కృప కనుక పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసుకుందాం సహోదరులారా. మరి డిసెంబర్ 2వ శనివారం చిల్డ్రన్స్ డే, చిల్డ్రన్స్ రిట్రీట్ జరుగుతుంది ఇక్కడ. మరి తాడిపత్రి నుండి కొందరు వస్తారు. ఇక్కడ దాదాపు మీకు తెలిసిన ఫ్రెండ్స్, హితులను, పిల్లలను పిలిచండి. మధ్యాహ్న భోజనం ఉంటుంది, రాత్రి భోజనం కూడా ఉంటుంది. అదే మినీ క్రిస్మస్ అనుకోండి.
కనుక ఆ కూడికలకు కావలసిన సమస్తము దేవుడు జరిగించినట్లుగా మరి ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. అలాగే జనవరి మరి తెనాలిలో మరి చిన్నపిల్లల యొక్క సండే స్కూల్, అలాగే జనవరి 21 నుండి 46 వార్షికోత్సవ సభలు, ఆ సభలకు సమస్తము సమకూడినట్లుగా ఇప్పటి నుండే సిద్ధపడాలి. మరి ఎవరైనా ఫ్యామిలీతో వస్తాము అంటే రిజర్వేషన్ చేసే కూడా సిద్ధంగా ఉంది. ప్రార్థన చేయండి, మనం ప్రార్థన చేసుకుందాం. సండే స్కూల్ పిల్లలు చక్కగా మోకాళ్ళు ఉన్నారు.